రంగయ్యపల్లి గ్రామాలకు చెందిన 400 మంది గ్రామస్తులు మెదక్ కలెక్టరేట్ను ముట్టడించారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని చెట్లగౌరారం, రంగయ్యపల్లి గ్రామాలకు చెందిన సుమారు 400 మంది గ్రామస్తులు సోమవారం మెదక్ కలెక్టరేట్ను ముట్టడించారు. ఎంఎస్ అగర్వాల్ ప్రైవేట్ లిమిటెడ్ స్టీల్ కంపెనీ విస్తరణను వెంటనే నిలిపివేసి కంపెనీని గ్రామాల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం అందజేసేందుకు తరలివచ్చారు. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో గ్రామస్తులు అక్కడే బైఠాయించి ధర్నా నిర్వహించారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో జిల్లా రెవెన్యూ అధికారి అంబాదాస్ రాజేశ్వర్కు వినతి పత్రాన్ని అందజేశారు. వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ స్వయంగా 2 గ్రామాలకు వచ్చి ప్రజల సమక్షంలో బహిరంగ హియరింగ్ నిర్వహించి ప్రజా అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని, లేదంటే సోమవారం వేలాది మందితో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గమనించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దోళ్ళ దాకా కూడా మాకు ర్యాషెస్ వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి, ఊపిరితిత్తులలో బాధలు వస్తున్నాయి. మేము ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్తే లక్షలు అవుతుంది. మేము ఎక్కడి నుంచి పెట్టుకోవాలి? మేము గరీబ్ పరిస్థితులు ఉన్నాం. అంతంత పెద్ద ఫ్యాక్టరీలు పెడితే మేము ఎట్లా బతకాలి? దయచేసి ఊరుకు ఆనుకొని కంపెనీ ఉన్నది, ఊరుకు ఆనుకొని కంపెనీ ఉన్నది. మళ్ళీ ఇంకో కంపెనీ పెడతా అంటే మేము ఎక్కడ వెళ్ళిపోవాలి? మేము ఎక్కడ బతకాలి? మేము ఎట్లా బతకాలి? దయచేసి మా బాధ మీరు అందరు కూడా పట్టించుకొని కలెక్టర్ మేడం మా ఊరికి వచ్చి మా సమస్యలన్నీ కూడా మేము చూసుకోవాలని చెప్పి మేము కలెక్టర్ మేడం గారిని మనవి చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా గర్భసంచి ఎఫెక్ట్లు వస్తున్నాయి. గర్భసంచిలో గడ్డలని, క్యాన్సర్ గడ్డలని, ప్రతి ఒక్క ఇంట్లో థైరాయిడ్ సమస్యలని చాలా వస్తున్నాయి. ఎందుకంటే దయచేసి కలెక్టర్ మేడం గారికి మేము ప్రాధాయపడి మేము పాదాభివందనంతో మేము చేస్తున్నాము. ఎందుకంటే మా ఇంట్లోనే మా మమ్మీకి, మా అత్తమ్మకి పడ్డ ఇబ్బందితో మేము ప్రతి ఒక్కరికి కూడా మేము సమస్యలు రావద్దని చెప్పి మేము అందరం కూడా మేము ఊరోళ్ళందరం కలిసి కూడా ఇక్కడికి వచ్చాం. కలెక్టర్ మేడం ఇదివరకు వచ్చారు, కాకపోతే ఏంటంటే అందరూ లేరు, ఊర్లో లేరు. మహిళా సోదరి మనందరికీ అదేవిధంగా ఆ గ్రామంలో వచ్చిన యువకులు, రైతులు వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసేది ఏంటంటే పత్రికా విలేకరులు కూడా ఇది ఆలోచించాల్సినటువంటి పరిణామం. ఇది గత 20 సంవత్సరాలుగా ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ డబ్బులతో మేనేజ్ చేసేసి ఎవరు ఆ ఫ్యాక్టరీ కోసం మాట్లాడితే వాళ్ళు కొన్ని డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు మేనేజ్ చేసేయాలి, ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలి. నెలకి 1,00,000 క్వింటాల స్టీల్ ఉత్పత్తి అవుతుంది. 1,00,000 క్వింటాలు ఉత్పత్తి చేయాలంటే కొన్ని వందల లారీలు అక్కడికి వస్తాయి. దాంతోపాటు స్టీల్ ఏదైతే ఉందో స్క్రాప్ స్టీల్ అంతా కూడా అక్కడ తెస్తారు. కొన్ని వందల లారీలు వస్తాయి. ఆ స్క్రాప్ అంతా కూడా మెల్ట్ చేస్తారు. మెల్ట్ చేయడం వల్ల దాని నుంచి వచ్చే యాష్ ఉంటుంది కదా, అదంతా గ్రామం నిండా నిండిపోతుంది. గ్రామంలో వర్షం పడ్డ రోజు ఇండ్ల నుండి బొగ్గు నీళ్ళు, అంటే బొగ్గుతో కలిపినటువంటి, పొగతో కలిపినటువంటి, మంచుతో కలిపినటువంటి నీళ్ళన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే నల్లటి నీళ్ళు ఊరు నిండా కాలువలు మారుతాయి. అంటే ఊరు నిండా యాష్ వస్తుంది, బట్టలు ఆరేసుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా మహిళలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా కురుపులు ఉంటాయి. మెడ నిండా కురుపులు, కాళ్ళ మీద కురుపులు, ఈ చెస్ట్ మీద కురుపులు, ఎక్కడ చూసినా ఆరోగ్యంతో బాగా క్షీణిస్తూ ఉన్నారు. పిల్లలు చదువుకోలేని పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రంగాయపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ప్రతి యువకుడిని కూడా కలిగించండి. ప్రతి యువకుడు కూడా ఏమంటున్నాడంటే మాకు ఆ ఫ్యాక్టరీ వద్దు, మా దగ్గరికి తీసేయండి, దాన్ని రిమూవ్ చేయండి, లేకపోతే మా గ్రామాన్ని ఇక్కడి నుంచి తీసేయండి, మా గ్రామాన్ని నుంచి ఇక్కడి నుంచి తరలించండి. ఎక్కడైనా ఒక 200-300 ఎకరాలు ఇస్తే అక్కడ పోయి మేము గ్రామం నిర్మాణం గవర్నమెంటే వచ్చి, లేకపోతే ఎంఎస్ అగర్వాల్ వాళ్ళు వచ్చి వాళ్ళే ఒక గ్రామాన్ని నిర్మాణం చేసిస్తే ఇక్కడికి వెళ్ళిపోవడానికి రెడీ ఉన్నాం. లేదంటే ఫ్యాక్టరీ తీసేయండి. రెండిట్లో ఏదో ఒకటి చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వీళ్ళంతా కూడా కలిసి వస్తూ ఉన్నారు. కూడా చెరులో పడిపోతుంది. చెరులో వాటర్ అంతా సింక్ అవుతుంది. సింక్ అయిన వాటర్ బోర్లు వేస్తే బోర్ల ద్వారా బయటకు వస్తున్నాయి. ఆ బోర్ వాటర్తో స్నానం చేసే పరిస్థితి లేదు, ఆ బోర్ వాటర్తో వండుకునే పరిస్థితి లేదు, ఆ బోర్ వాటర్ అసలు వాడే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు మిషన్ భగీరథ వాటర్ మీద కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మిషన్ భగీరథ వాటర్ వస్తే వండుకోవాలి, స్నానం చేయాలి, పిల్లవాలి.
ఆ బయట ఆరేసే పరిస్థితి లేదు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. ఎంఎస్ అగర్వాల్ గారి ఫ్యాక్టరీ తీయాలని చెప్పేసి హియరింగ్ రోజు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ హియరింగ్కి రంగాయపల్లికి సంబంధించిన ప్రజలు కానీ చెట్ల గౌరవం ప్రజలు కానీ ఎవరిని కూడా రానియలేదు. దాదాపు 500 మంది పోలీసులను పెట్టి పికెటింగ్ ఏర్పాటు చేసి ఆధార్ కార్డు కావాలి, మీరు పోవద్దు, ఉంటే కేసులు చేస్తాం అని చెప్పేసి బెదిరించారు. 11 మంది మీద అనవసరంగా కేసులు పెట్టారు. 11 మంది మీద కేసులు పెట్టేశారు. ఒక భయానకమైనటువంటి వాతావరణం. ఫ్రెండ్లీ పోలీస్ మెయింటైన్ చేసినటువంటి గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్. ఇప్పుడు పోలీసు వాళ్ళని పెట్టి కనీసం ఊర్లోకి వస్తే హియరింగ్ మాట్లాడనీయలేదు. కలెక్టర్ గారికి చెప్పుకుందామని వస్తే గేట్లు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి లోపలికి పోకుండా అడ్డుకుంటున్నారు. అసలు ప్రజావాణి రద్దు చేసిండ్రు. ఎందుకు ఎంఎస్ అగర్వాల్కి ఇంత సపోర్ట్ చేస్తుంది గవర్నమెంటు? మరి అధికారులు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? పోలీసు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఎంఎస్ అగర్వాల్ కంపెనీ ఒక్కటి ముఖ్యమా? ఆ గ్రామంలో 2 గ్రామాలలో ఉండే 2000 మంది ప్రజలు ముఖ్యమా? ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరన్నా ఆ గ్రామంలో అబ్బాయికి పిల్లని ఇవ్వాలంటే కూడా మీ గ్రామానికి పిల్లనిస్తే చాలా రోజులు బతకారని చెప్పి పిల్లని కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆ గ్రామంలో ఎవరికి కొత్తగా ఇల్లు కూడా కట్టుకొని ఉండాలంటే ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోలేని పరిస్థితి, ఆ అబ్బాయి పెళ్లి ఉంటే పెళ్లి చేసుకోలేని పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి పండించినటువంటి పంటలు పండిస్తామంటే కూడా ఆ వాటర్ వల్ల పంటలు కూడా వస్తలేవు. అంటే దానిలో వచ్చినటువంటి ఏదైతే క్రాప్ ఉంటుందో పాయిజన్ ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే ఎంఎస్ అగర్వాల్ కంపెనీ రిమూవ్ చేయడానికి కలెక్టర్ గారు మేడం వెంటనే రంగాయపల్లి గ్రామం నడిబొడ్డులో 2 గ్రామాల మధ్యన ఒక మంచి హియరింగ్ పెట్టండి. ప్రజల అభిప్రాయం తీసుకోండి. ప్రజలు అభిప్రాయం ఎట్లా ఉంటే అట్లా డిసిషన్ తీసుకోమంటున్నాం. పోలీస్ పికెటింగ్ల మధ్యన హియరింగ్ వద్దు. రంగాయపల్లి చెట్ల గౌరవం ప్రజల మధ్యన హియరింగ్ చేయండి. ప్రజల యొక్క అభిప్రాయ సేకరణ చేయండి. ఫ్యాక్టరీ అక్కడ ఉండాలా వద్దా? రంగాయపల్లికి సంబంధించినటువంటి ప్రజలు, చెట్ల గౌరవానికి సంబంధించినటువంటి ప్రజల యొక్క అభిప్రాయం మేరకు మీరు హియరింగ్ చేయండి. గౌరవ కలెక్టర్ గారిని కలిసి మనోహరాబాద్ మండలంలో ఉన్న చెట్ల గౌరవరం, రంగాయపల్లి ఈ 2 గ్రామాలకు సంబంధించి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అక్కడ ఇప్పటికీ ఉన్నది. దాన్ని ఎక్స్టెన్షన్ కోసం మళ్ళీ హియరింగ్ కోసం అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. దాంట్లో పోలీసులు మరి చాలామంది కూడా పోలీసులందరూ కూడా పహారా కాసి పోలీసుల బందోబస్తు మధ్యలో ఆ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. సరిగా జరగలేదు, పారదర్శకతో జరగలేదు. ఆ 2 గ్రామాలు కూడా పొల్యూషన్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడున్న ఫ్యాక్టరీతోనే వాళ్ళు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. వాళ్ళకి చర్మ వ్యాధులు వస్తూ ఉన్నాయి. పంట పొలాల్లో పంటలు వండట్లేదు, కూరగాయలు వండట్లేదు. ఆ పొల్యూషన్కి, ఆ శబ్ద కాలుష్యానికి పిల్లలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. చాలామంది యూట్రస్కి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆడపిల్లల యూట్రస్ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అక్కడ బట్టలు ఆరేసుకుంటే కూడా ఈవినింగ్ వరకు నల్లగా అయ్యే పరిస్థితి కనబడతా ఉంది. కనీసం అక్కడ నీళ్లు కూడా నల్లగా వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. మిషన్ భగీరథ నీళ్లు కనుక లేకపోతే నీళ్లు తాగే పరిస్థితి కూడా కనబడతలేదు. కాబట్టి మరి అక్కడ అగర్వాల్ కంపెనీని తొలగించాలని చెప్పేసి మళ్ళీ హియరింగ్ జరిపించాలని కలెక్టర్ గారికి 10 రోజుల క్రితమే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ మళ్ళీ హియరింగ్ జరపలేదు. కాబట్టి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకొద్దామని ఆ రోజు కేవలం బీఆర్ఎస్ పార్టీ కొంతమంది గ్రామస్తులు రావడం జరిగింది. కానీ మేమిచ్చిన రిప్రజెంటేషన్కు మద్దతుగా ఈరోజు దాదాపు 2 గ్రామాల నుండి మా మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చి కలెక్టర్ గారికి విన్నవించుకుందాం. కలెక్టర్ గారికి మా మాటగా ఈ కంపెనీ వద్దు, మా ప్రాణాలు పోతున్నాయి, మాకు చర్మ వ్యాధులు వచ్చినాయి, మా పిల్లలకు కష్టమవుతుంది, శబ్ద కాలుష్యంతో మాకు చెవుడు కూడా వస్తూ ఉంది, బాగా ఇబ్బందికరమైన పరిస్థితులను చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తే ఈరోజు ప్రజావాణి రద్దని చెప్పినారు. రద్దయితే పర్వాలేదు, ఉన్న అధికారులనన్నా కలిసి వెళ్దామంటే మా పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళ కష్టం చెప్పుకుందాం, గోడు చెప్పుకుందాం, గోస చెప్పుకుందాం, మా బాధలు చెప్పుకుందాం అని వస్తే ఆ ఇబ్బందులు వినేటోళ్ళు లేరు. అందుకని ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది.
అంటే కంపెనీ ఇబ్బంది ఉన్నది అని చెప్పుకోవడానికి కూడా ఈ రాష్ట్రంలో, కంపెనీతో అవస్థలు పడుతున్నామని చెప్పుకోవడానికి కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. అసలు ప్రజల మాటకు విలువనే లేదు, ప్రజల కోసం కూడా పట్టించుకున్న నాతులు లేడనేది స్పష్టమవుతా ఉంది. అందుకే ఈరోజు మరి ఉన్న అధికారులు బయటకు వచ్చి మా గోడన్న వినాలే, లేదు అంటే రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మా అక్క చెల్లెలందరూ కూడా వాళ్ళు రిప్రజెంటేషన్స్ తయారు చేసి తీసుకొచ్చిండ్రు. వాళ్ళకి ఏం కష్టం వచ్చింది, వాళ్ళకి పర్సనల్గా ఈ కంపెనీ ద్వారా ఎటువంటి చర్మ వ్యాధులు వచ్చినాయి, ఎటువంటి ఇబ్బంది వచ్చిందని చెప్పి వాళ్ళందరూ రాసుకొచ్చిండ్రు. ఇంకా డిఆర్ఓ గారు ఉంటే వారికి ఇద్దామన్నాం, ఆ పేపర్లు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది, దరఖాస్తు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ రోజు మేము ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. అధికారులు బయటకు రావాలి, మా దరఖాస్తులు తీసుకోవాలని చెప్పి మళ్ళీ హియరింగ్ జరిపించాలని డిమాండ్.